అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ద్వారా మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఉదయం లేచి పత్రికలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులకి దీపావళి ధమాకా ఇచ్చిందని, దీపావళి కానుకిచ్చిందని చాలా ఆర్భాటంగా వార్తలు రాస్తే నిజంగానే ఏమో ఈ ప్రభుత్వం ఏదైనా దీపావళికి ఉద్యోగులకు ఏమైనా బోనస్ ప్రకటించిందా, లేకపోతే వరాలు ప్రకటించిందా, లేదా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశారా అని చెప్పి మేము కూడా ఆసక్తిగా పత్రికలన్నీ చదివాం. తీరా చూస్తే కేవలం ప్రచారం తప్ప, చంద్రబాబు నాయుడు గారి సహజ స్థాయిలో పబ్లిసిటీ తప్ప ఆ వార్తలు ఏం కనిపించలే. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి, మాయ చేసి, తానేదో సాధించినట్టుగా, తానేదో చేసినట్టుగా ఈ ప్రభుత్వం బిళ్లపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది. ఒక్క డిఏ ప్రకటించారు, ఒక్క కరువు బత్యం. లెక్క ప్రకారం 4 కరువు బత్యాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏతో పండగ చేసుకోమని రాశారు. దీపావళి కోసం అంట చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ చేసుకోమని ఇది ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి. ఆయన అనుకూలమైన పత్రికలన్నీ రాసినాయి. అసలు పండగ వాతావరణం క్రియేట్ అయింది ఉద్యోగులు అని రాస్తున్నారు. ఒకసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ అభిప్రాయాలేంటో, వాళ్ళ మనోభావాలేంటో అర్థమవుతాయి. అన్ని వర్గాలని మోసం చేశాడు. ఇప్పటివరకు చూసుకుంటే 16 నెలల కాలంలో రైతుల్ని నిలువున ముంచేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో కలిపి 20,000 ఇస్తానని చెప్పి అది కూడా పూర్తి ఇవ్వకుండా ముందుగా ఏం చెప్పాడు, పీఎం కిసాన్ వేరు, అదనంగా 20,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ రెండు కంబైండ్ అన్నాడు. లక్షలాది మంది రైతుల సంఖ్య తగ్గించేశారు. అయిపోయి అదన్నా పూర్తిగా ఇచ్చారంటే ఇంకా లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులే పడలే. ఆ విధంగా రైతుల్ని ముంచేసి, ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవాటి వరకు ఇవ్వకపోవడంతో మీ పిల్లల్ని ఫీజు కడితేనే కాలేజీ పంపండి, లేకపోతే లేదని తల్లిదండ్రులను పిలిచి కాలేజీలు వార్నింగ్ ఇస్తున్నమాట వాస్తవం. అలా విద్యారంగాన్ని ముంచేశారు. ఇంతకుముందు అమ్మఒడి కింద ఆయన ఇచ్చేదానికన్నా అదనంగా ఇస్తానని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారుల సంఖ్య తగ్గించేశారు. పోనీ ఆ రంగంలో అయినా సరే ఏదైనా చేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నాడు నేడుని నీరు కార్చేశారు. అక్కడ పెట్టిన ఆర్ఓ ప్లాంట్లు పనిచేయవు, అక్కడ పెట్టిన టీవీలు పనిచేయవు, కనీసం చాక్ పీసులు కూడా సప్లై చేయలేని పరిస్థితికి స్కూల్స్ వచ్చినాయి. ఇక ఆరోగ్యశ్రీ అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆగిపోయింది. బహుశా మీ అందరికీ తెలుసు. వారం రోజులుగా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని బంద్ చేసి సమ్మెలో పాల్గొన్నాయి. ఏదో కొన్ని ఆసుపత్రులు వాళ్ళకు కావలసిన ఆ పార్టీ అధికారంలో ఉంటే చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే కొంతమంది కొన్ని ఆసుపత్రులు తప్ప మిగతా అన్ని ఆసుపత్రులు ఇవాళ ఆరోగ్యశ్రీని బంద్ చేసి తమ బాకీలు చెల్లించాలని సమ్మెలో ఉన్నాయి. ఇవాటి వరకు పిలిచి మాట్లాడే దిక్కు లేదు. మరోవైపు ప్రైవేటీకరణ చేయడం కోసం మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పెద్ద కార్యాచరణ తీసుకుని దానికి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచేశారు. 104, 108లు తమ అనుయాయులకు కట్టబెట్టి ఇవాళ ఫోన్ కొడితే 108 వచ్చే పరిస్థితి లేని విధంగా మళ్లీ తయారు చేశారు.
పిహెచ్సి డాక్టర్లు సమ్మె ప్రారంభించి 15 రోజులైంది. సిహెచ్సి పిహెచ్సి డాక్టర్లు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టిన ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కానీ లేడు. వైద్య రంగాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. ఉద్యోగుల్ని నెట్ట నిలువున ముంచే కార్యక్రమం. ఎన్నికల ముందు చాలా హామీలు. ఎన్ని హామీలంటే గతంలో చంద్రబాబు నాయుడు తమని మోసం చేశాడని, తమను ఇబ్బంది పెట్టాడనే విషయం తెలిసి కూడా సరే మనిషి మారాడేమో, ఇప్పుడైనా సరే మనకేదైనా మేలు చేస్తాడేమో అని ఉద్యోగ వర్గాలు అనుకునే స్థాయికి అబద్ధాలాడి పచ్చి దగా చేసి మళ్ళీ ఇవాళ పండగ చేసుకున్నారని, పండగ చేసుకోమని సొంత పత్రికలో రాయిస్తా ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఇంత హైడ్రామా చేసే ప్రభుత్వం ఏది ఉండదు. ఒక చిన్న పని చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా అనే ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు లెక్కల ప్రకారం, వివిధ వర్గాలు వేస్తున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉంది. 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉందనేది నిజం. వాటి గురించి ఎక్కడ ప్రస్తావన చేయలే. కేవలం పోలీసు వారికి మాత్రం అది కూడా ఈఎల్స్ అంటే ఎర్న్ లీవ్స్ 2 దఫాలుగా 210 కోట్ల రూపాయలు వచ్చే ఏడాదిలోపు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. మంత్రివర్గం సమావేశం అయినప్పుడల్లా ఉద్యోగుల కోసం ఏదైనా మాట్లాడారేమో, ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారేమో అని ఎదురు చూడటమే తప్ప 16 నెలల్లో ఒక్కసారి కూడా ఎలాంటి మేలు చేసే నిర్ణయం కూడా తీసుకోలే. కేబినెట్ సమావేశం అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో భూములు పంచడం, రాయితీలు ఇవ్వడం ఎవరికి? కార్పొరేట్ సంస్థలు. అలాంటి వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. అడిగితే ఎదురుదాడి, కేసులు పెట్టడం, ఎవరినైనా సరే తమ సొంత ప్రచార సాధనాలతో బురద జల్లే కార్యక్రమం, మసిబూసి మారేడికాయ చేసి ఈ రాష్ట్రంలో ఏదో గొప్ప జరిగిపోతుందనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూసుకున్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు అంటే ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం, గ్యారంటీ పెన్షన్ పథకం ఈ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదిస్తాం అని చెప్పారు. అసలు ఓపీఎస్నే అమలు చేస్తామని కూడా ప్రచారం చేశారు, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడింది ఏంటి? అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మేమేం చేయలేం, ఇదే కదా మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? ఈ కథని అటకెక్కిచ్చేసాం అని చెప్పకనే చెప్తున్నారు. ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీ ఇస్తానన్నారు. మేము అడుగుతున్నాం, పీఆర్సీ ఇవ్వడం కోసం ఏం చేయాలి? ఫస్ట్ పీఆర్సీ కమిషన్ ఉండాలి కదా. గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిషన్ని మీరు బలవంతంగా ఆ చైర్మన్ని వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారా లేదా? పోనీ అప్పుడున్న చైర్మన్ని మీరు వెళ్ళగొట్టే కార్యక్రమం చేస్తే కొత్తగా చైర్మన్ని నియమించారా? ఇవాళ వరకు మీరు కొత్త పీఆర్సీ చైర్మన్ని వేయకుండా ఈ పే రివిజన్ కమిషన్ని మీరు వ్యవస్థీకరించకుండా ఏ విధంగా పీఆర్సీ అమలు చేస్తారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం, ఒక ప్రతిపక్ష పార్టీగా అడుగుతున్నాం.